హాయ్, ఎలా అనిపించింది బ్రో గుంటూరు కారం? చాలా బాగుంది. ఇంటర్వ్యూలో ఒకసారి చూడండి, ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. దీని మించిన ఫైట్ ఎక్కడ ఏ సినిమాలో చూడలేదు. 25 years తర్వాత మన త్రివిక్రానికి మహేష్ బాబుకి ఫస్ట్ మళ్ళీ ఇది బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఇది చాలా బాగుంటుంది. శ్రీలీల యాక్షన్ కూడా చాలా సినిమాలు ఇప్పుడు చూస్తున్నాం. ఆల్రెడీ మన ఈ సినిమాలో శ్రీలీలను పెట్టారు, చాలా బాగుంది. ఒకసారి చూడండి. సో మహేష్ బాబు లింగి కట్టి ఎలా అనిపించింది? చాలా బాగుంది, కొత్త స్టైల్ అనిపించింది దీంట్లో. ఇంటర్వ్యూల ముందు వచ్చే ఫైట్ సీన్ ఎలా అనిపించింది? ఇంటర్వ్యూల ముందర చెప్పాల్సిన అవసరం లేదు. మన మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే అరాచకం ఎలా అనిపించింది? అంటే అరాచకం మనది ఏం లేదు, ఎంట్రింగ్ చాలా బాగుంది. అట్లాంటి డైరెక్షన్ ఎప్పుడు చూడలేము మనం. కొత్త డైరెక్షన్ లాగా అనిపించింది. కుర్చీ సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అది ఒక ట్రెండ్ లాగా ఉంది చూడడానికి. కుర్చీ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ లో ఎలా ఉండే మరి రెస్పాన్స్ పబ్లిక్? ఎక్సలెంట్ ఉంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. బట్టలు చింపుకున్నారా? చింపుకోవడం, కుర్చీలు పగిలిపోతున్నాయి. కుర్చీ దాదా సాంగ్ కి కుర్చీలు పగిలిపోయినాయి. చాలా బాగున్నాయి. ఓకే, క్లైమాక్స్ వాళ్ళ మదర్ ని కాపాడే సీన్ వచ్చినప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ అయింది. సెంటిమెంట్ ఫైట్ ఏ సిచ్యువేషన్ ఏ పెట్టాలో త్రివిక్రమ్ తెలుసు, చాలా బాగా పెట్టాడు. కానీ మహేష్ బాబుని చాలా బాగా వాడేశాడు దీంట్లో. ఎక్సలెంట్ గా ఉంది. ఎలా వాడాలో ఒక డైరెక్ట్ తెలిసిన డైరెక్ట్ త్రివిక్రమ్. సో అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో మహేష్ బాబు చాలా బాగా డాన్స్ చేశారని చాలా మంది అంటున్నారు, వాస్తవం అనుకోవచ్చా? ఎక్సలెంట్. అది శ్రీలకి మనకి మహేష్ బాబు కాంబినేషన్ చాలా బాగా, మహేష్ బాబు కూడా చాలా బాగా ఈక్వల్ గా చేసేసాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా బాగుంది. సో తమన్ అయితే రొటీన్ గా బ్రో మూవీ సినిమాల నుంచి సగం కాపీ కొట్టారని చాలా మంది అంటున్నారు. అలా ఏం లేదు, కానీ ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. కొత్త ట్రెండ్ లాగా ఉంటుంది మ్యూజిక్ వచ్చేసి మనకి. అలా ఏం లేదు, చాలా బాగా నీట్గా ఉంది. థ్యాంక్స్ అన్న.